సో ఈ వీడియోలో ఏంటంటే మేము కార్తీక నోములు ఎలా చేసుకున్నామో కంప్లీట్ వీడియో అనేది మీకు చూపిస్తాను. ఒక వ్లాగ్ లాగా అన్నమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం ఏమేమి చేసాం, ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో చూసేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసంలో వచ్చే రెండో సోమవారం రోజు మేము కార్తీక నోములు చేసుకుంటాము. సో కార్తీక నోముల రోజు ఉదయాన్నే లేచి ముందుగా ఇంట్లో అందరూ తలస్నానం చేసి పూజ చేసుకున్నాము. అలాగే మా ఇంటి ముందర ఉన్న తులసి మాతకు కూడా మేము పూజ చేయడం జరిగింది. ఖచ్చితంగా రెండో సోమవారమే చేసుకుంటాము. ఒకవేళ రెండో సోమవారం చేసుకోవడం కుదరని పక్షాన కార్తీక మాసంలో ఏ సోమవారం అయినా కూడా ఈ నోములు అనేది మేము చేసుకుంటాము. ఇది మాకు తరతరాలుగా మా వారసుల నుంచి వస్తుంది. అలాగే మరికొందరు కార్తీక పౌర్ణమి రోజు కూడా నోములు అనేది చేసుకుంటారు. సో ఈ విధంగా తులసి కోట దగ్గర అలాగే ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాము. ఆ రోజు సమయం 5:30 అలా కావస్తుంది. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మా ఊర్లో ఉన్న శివాలయానికి మేము వెళ్ళాము. సో శివాలయంలో ఇలా 365 ఒత్తి అనేది మేము వెలిగిస్తాము. ప్రతి సంవత్సరం ఇలానే చేసుకుంటాము. ఉసిరి చెట్టు కింద మేము పూజ చేయడం జరిగింది శివాలయంలో. మేము ఆలయానికి 5:30 ఆ ప్రాంతంలో వెళ్ళాము. అప్పటికే ఆల్రెడీ అభిషేకం అనేది జరుగుతూ ఉంది. మీకు అభిషేకం కూడా ఒక క్లిప్ చిన్నది యాడ్ చేస్తాను, ఈ వీడియోలో చూసేయండి. సో ఈ విధంగా పూజ చేసుకుని 365 ఒత్తులు అనేది మేము ఆ రోజు వెలిగిస్తాము. అలాగే పౌర్ణమి రోజు కూడా వెలిగిస్తాము. సో ఈ విధంగా మేము శివాలయంలో పూజ చేసామన్నమాట. అలాగే ఇలా 365 ఒత్తులు కూడా వెలిగించడం జరిగింది. సాయకం క్షిప్రదగ్ధపురత్రయం విదశాలభివందితం చంద్రశేఖరమాశ్రయ. ఈ విధంగా మేము దీపాలు వెలిగించేసరికి లోపల శివాలయంలో అభిషేకం జరుగుతూ ఉంది. చూడండి, ఇంతమంది గ్రామస్తులు అప్పటికే తెల్లవారుజామునే వచ్చేసారు. అభిషేకం అనంతరం అలంకరణ కూడా జరిగింది. ఇంకా గుడిలో తీర్థ ప్రసాదాలు అలాగే నైవేద్యం కూడా తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము ఈ కార్తీక నోముల రోజు ఇంట్లో అందరూ కూడా ఉపవాసం ఉంటాము. ఆ రోజు సాయంత్రం పూజ చేసుకున్న తర్వాతే మళ్ళీ ఆహారం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఆలయం నుంచి ఇంటికి రాగానే ఇంకా పిండి వంటలు చేయడం స్టార్ట్ చేసేసింది మా అమ్మ. సో ఏమేం ఐటమ్స్ చేసామంటే గారెలు, పూర్ణాలు, అలాగే బూరెలు కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మా చుట్టుపక్కల నోములు ఎవరికైతే లేవో, అంటే అందరికీ నోములు అనేది ఉండవు. సో ఇలా కార్తీక నోములు లేని వాళ్ళకి ఏంటంటే మా ఇంటి చుట్టుపక్కన వాళ్ళకి మేము భోజనానికి పిలవడం అనేది జరిగింది. సో వాళ్ళ కోసం ఇంత ఇంత క్వాంటిటీలో ఐటమ్స్ అనేది మేము చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నారని. సో మా ఇంట్లో వరకు అయితే ఇంత క్వాంటిటీ పట్టదు. మేము చుట్టుపక్కల వాళ్ళకి భోజనానికి పిలిచాం కాబట్టి సో ఇలా ఐటమ్స్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా పిండి వంటలు చేయడం అయిపోయింది. అలాగే స్లోగా కర్రీస్ కూడా స్టార్ట్ చేసేసాము. పిండి వంటలు మొత్తం అయ్యేసరికి ఒక 1 గంట అలా సమయం అవుతుంది. ఉపవాసం ఉన్నాం కదా, మా అమ్మ నా కోసం మజ్జిగ చేసి ఇచ్చింది తాగమని చెప్పేసి. నేను ఆ రోజు లిక్విడ్స్ తాగి మాత్రం ఉపవాసం ఉన్నాను. సో ఇంకా పులిహోర కూడా కలిపేసింది అమ్మ. పులిహోర కూడా చేయడం అయిపోయింది. సో రోట్లో నూరడం అయిపోయింది. ఇంకా ఈ చట్నీకి తాలింపు చేసుకుంటే టొమాటో కొబ్బరి చట్నీ రెడీ. సో ఈ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. పప్పు కూడా రెడీ అయిపోయింది, టొమాటో పప్పు. సో దీనికి కూడా తాలింపు చేసేయాలి. సో ఇవన్నిటికి కలిపి ఒకేసారి తాలింపు చేసేసుకుంటే ఆల్మోస్ట్ మన వంటలన్నీ రెడీ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ అన్ని వంటలు కూడా కట్టెల పొయ్యి మీదే చేసాము. టేస్ట్ బాగుంటుంది కట్టెల పొయ్యి మీద చేసినవి. ఇంకా మనకి వంకాయ శనగపప్పు కూర కూడా రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అండ్ ఇంకా లాస్ట్లో అమ్మ పాల తాలికలు చేస్తుంది. ఇంకా ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ అయిపోయాయి. సో అమ్మ స్నానం చేసేసి ఇంకా పాల తాలికలు ప్రిపేర్ చేస్తుంది. నేను బయట ఈ వంకాయ కూర సంగతి చూసుకుంటున్నాను అనమాట. సో ఇంకా అంతే, అన్ని వంటలు కంప్లీట్. ఇంకా ఇంటికి అంతా అలంకరించుకుని దీపాలు పెట్టేసుకుని ఇంకా పూజ స్టార్ట్ చేసేసాము. సో వీటిని అలాగే కార్తీక నోములు అంటారు, అలాగే కేదారేశ్వర స్వామి వ్రతం అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. సో ముందుగా పూజా మందిరాన్ని అలంకరించుకుంటున్నాము. అంటే ఒక దేవుడి పటం ముందు ఒక చిన్న తమలపాకు వేసి దాని మీద కొంచెం బియ్యం వేసి కలశం పెట్టుకుంటాము. ఆ కలశం మీద ఏంటంటే కొబ్బరికాయ ఉంచి తరతరాలుగా వస్తున్న తోరణాలని తోరాలు అంటారు. సో తోరాలని ఆ కొబ్బరికాయ మీద పెట్టడం జరుగుతుంది. తోరాలు ఏంటంటే మనకి వారసత్వంగా అలా వస్తూ ఉంటాయి. మనం ప్రతి సంవత్సరం ఒక కొత్త తోరాన్ని ఆ పాత తోరాల్లో మనం కలపడం అనేది జరుగుతుంది. సో పూజ అంతా అయ్యాక ఈ తోరాలని ఇంటిల్లపాది కూర్చొని
ఒక 5-10 నిమిషాలు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ తోరాలన్నీ తీసేసి జాగ్రత్తగా అంటే మనము సంవత్సరమంతా ఎక్కడా తిరగని ప్రదేశంలో భద్రపరుచుతాము మేమైతే అలా చేస్తాము. ఆల్మోస్ట్ అందరూ అంతే. చాలా అంటే వాటిని కేర్‌ఫుల్‌గా చూస్తారు. ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ పెట్టేయడం అలా జరగదు. ఆ తర్వాత శివాష్టకం, అలాగే లింగాష్టకం ఇవన్నీ చదివి మా పూజ అనేది మేము కంప్లీట్ చేశాము. మా తమ్ముడు ఈలోపు ఇంటి చుట్టూ దీపాలు పెడుతున్నాడు. సో, పూజ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నైవేద్యాలు వండిన నైవేద్యాలు, పిండి వంటలన్నీ గూడా మేము 5 చప్పున పెడతాము. కొన్ని ప్రాంతాల్లో 11 చప్పున గూడా పెడతా ఉంటారు. అది ఎవరిష్టం వారిది. మేమైతే 5 పెట్టాము. అండ్ అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ తోరాలని ఆవు పాలతో మనం శుద్ధి చేయాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ కొంతమంది ఇన్ని నైవేద్యాలు వండలేకపోవచ్చు. లైక్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఏంటంటే చలివిడి వడపప్పు పెట్టడం అనేది ముఖ్యమైన విషయం అసలు. అవి పెడితే చాలు అంటారు. చలివిడి వడపప్పు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ ఆవు పాలతో ఆ తోరాలని శుద్ధి చేయాలి. సో, ఇలా మా పూజ అనేది మేము కంప్లీట్ చేసాము. దేవుడికి ధూపం కూడా సమర్పించేసి, ఇలా బయట తులసి మాతకు కూడా మేము వండిన నైవేద్యాలన్నీ పెట్టేసి పూజ చేసేసాం. ఇంకా మా చుట్టుపక్కల ఉన్న దేవాలయాల్ని సందర్శించడం జరుగుతుంది. ఇంకా మా ఊర్లోని రామాలయంకి, అలాగే మా ఇలవేల్పోయిన అంకమ్మ తల్లి గుడికి కూడా వెళ్ళడం జరుగుతుంది. సో, ఇలా దేవాలయాలకు వెళ్ళి మళ్ళీ పూజ చేసుకొని, దర్శనం చేసుకొని, ఇలా చుట్టుపక్కల ఉన్న ప్రతి దేవాలయంలో దీపం సమర్పించి దర్శనం చేసుకొని వస్తాము. ఇది మా గ్రామంలో ఉన్న నాగేంద్ర స్వామి పుట్ట. అక్కడ మీకు కనిపిస్తున్నది మా ఊరి రామాలయం. ఇలా పూజ, దేవాలయాలు సందర్శించడం అన్నీ అయిపోయిన తర్వాత వచ్చిన అతిథులకి మనం వండుకున్న వంటలు, పిండి వంటలు, నైవేద్యాలు అన్నీ కూడా పెడతాము. వాళ్ళ తర్వాత మేము తింటాము. కార్తీక నోముల్లో భాగంగా ఈరోజు మనం సిద్ధం చేసుకున్న నైవేద్యాలు, వంటలు, పిండి వంటలు ఏమేమి ఉన్నాయో చూసేద్దామా? సో, ముందుగా స్వీట్, పాల తాలికలు, అలాగే గారెలు, బూరెలు, పూర్ణాలు. కొంతమంది పూర్ణం బూరెలు అంటారు. మా సైడ్ పూర్ణాలు అంటారు. అలాగే టొమాటో పప్పు, బెండకాయ కొబ్బరి ఫ్రై, అలాగే టొమాటో రోటి పచ్చడి, వంకాయ శనగపప్పు కూర, అలాగే అన్ని వెజిటబుల్స్ వేస్ట్ చేసిన సాంబార్, ఇంకా లాస్ట్లో మంచి కమ్మటి పెరుగు అనమాట. మా అమ్మ పులుపు రాకుండా ఎండుమిర్చి వేసి మరీ తోడపెట్టింది. అలాగే రైస్, ఇంకా పులిహోర మర్చిపోయాను. పులిహోర కూడా, నిమ్మకాయ పులిహోర. సో, ఇవండి మా నోములకి మేము చేసుకున్న వంటలు. సో, వీటిలో ఏ రెసిపీ కావాలన్నా కమెంట్ చేసేయండి. మేము పిలిచిన అతిథులంతా కూడా వచ్చి భోజనం చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా 9 అలా కావస్తుంది సమయం. ఇంకా మా కుటుంబ సభ్యులంతా కూడా భోజనానికి కూర్చోవడం జరిగింది. సో, వండుకున్న వంటలన్నీ కూడా ఒక్కొక్కటిగా వడ్డించుకొని ఇంకా భోజనం అనేది స్వీకరించి ఉపవాసాన్ని విడిచేసాము. సో, పులిహోర, గారెలు, పాల తాలికలు, బెండకాయ వేపుడు, అలాగే లాస్ట్లో ఇంకా పెరుగు, టొమాటో పచ్చడి, ఇంకా సాంబార్ కూడా. సో, ఇవండి. అందరం ఇలా కూర్చున్నాం అనమాట భోజనానికి. సో, టొమాటో పచ్చడి అలాంగ్ విత్ కొంచెం నెయ్యి చాలా బాగుండింది ఆ రోజు. అన్ని వంటలు కూడా చాలా బాగా కుదిరాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఏ వంటలో కూడా ఉప్పు, కారాలు ఏవి చూడము. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి అసలు ఏది ఎలా ఉందనేది ఏమీ చూడము. సుమారుగా వేసేస్తాము. ప్రతి నోములకి ఆ మహాత్యం ఏంటో తెలీదు కానీ, ఏ ఒక్క దాంట్లో కూడా ఏది సరిపోలేదు అని చెప్పడానికి లేదు. పర్ఫెక్ట్‌గా సరిపోయాయి అన్నీ కూడా. ఈ కార్తీక నోములకనే కాదండి, ఏ నోములకైనా కూడా ఇలానే అవుతుంది. అసలు ఉప్పు, కారాలు ఏమి చూడము. కానీ ఆ మహత్యం ఏంటో తెలీదు. అన్నీ అలా పర్ఫెక్ట్‌గా సరిపోతాయి అంతే. సో, ఇంకా వంకాయ శనగపప్పు వేసుకొని, పప్పు వేసుకొని ఒక్కొక్కటిగా అన్నీ టేస్ట్ చేశాను. చాలా బాగా కుదిరాయి. ఇంకా లాస్ట్‌లో మంచిగా సాంబార్ అనమాట. సాంబార్ ఎప్పుడు కూడా అన్ని ముక్కలు వేసుకొని తినాలి. అప్పుడే దానిలోని రుచి. కొందరు ఈ ముక్కలు పక్కన పెట్టేసి ఓన్లీ సాంబార్ వేసుకుంటారు. అలా కాదు. అన్ని కూరగాయ ముక్కలు వేసుకొని మంచిగా సాంబార్ కలుపుకొని పక్కనే కొంచెం బెండకాయ ఫ్రై నంచుకొని తింటే అద్దిరిపోతుందనే చెప్పాలి. సో, వీటిలో ఏ రెసిపీ కావాలన్నా కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే నేను తప్పకుండా వాటిని పోస్ట్ చేస్తాను.
యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇంకా లాస్ట్‌లో నా భోజనాన్ని మంచి కమ్మటి పెరుగుతో కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇంకా అందరూ భోజనాలు చేసేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఇంకా కుటుంబంలోని అందరూ ఈ తోరాలనేది కట్టుకుంటారు. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ వాటిని తీసేసి భద్రపరచడం జరుగుతుంది. సో ఇంతేనండి మా కార్తీక నోములు. మీరెలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా మెన్షన్ చేయండి. సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.